విశాఖ మధురవాడ మిథిలాపురి వుడా కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వందలాదిగా భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా శ్రీ సిద్ధి వినాయక వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కనగాల సుష్మా మాట్లాడుతూ తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు వేలాది మంది పాల్గొనడం జరిగిందని తెలియజేశారు. పలువురు మాట్లాడుతూ భారతీయ సనాతన ధర్మంలో ప్రతి తిథికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, శాస్త్రీయ, తాత్విక ప్రాముఖ్యత ఉంది. వాటిలో ఆషాఢ శుక్ల ఏకాదశి అనగా తొలి ఏకాదశి, దీనిని అత్యంత పవిత్రమైన పర్వదినంగా పరిగణిస్తారు. ఈ రోజునే శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశిస్తారని, ఈ రోజు నుంచే చాతుర్మాస్య వ్రతాలు ప్రారంభమవుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు కె సంపత్ కుమార్, చైర్మన్ సుష్మా, వైస్ చైర్మన్ మగ్గురి వెంకటరావు, సెక్రటరీ విళ్ల చక్రధర్, జాయింట్ సెక్రటరీ శ్యామ్ సుందర్రావు, ట్రెజరర్ సత్యనారాయణ, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. నా పేరు సుష్మా అండి. నేను ఈ ఆలయ కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నాను. ఈ తొలి ఏకాదశి సందర్భంగా వచ్చిన భక్తులందరికీ ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా తీర్థ ప్రసాదాలని సక్రమంగా అందేలాగా మేము చర్యలు తీసుకున్నాము. మా ఈ ఏర్పాట్ల పట్ల భక్తులందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మార్నింగ్ కోలంగి సేవ, సుప్రభాత సేవ, ఈరోజు అన్ని ఆరగింపు అన్ని సక్రమంగా సకాలంలో అందేలాగా చేశాం. ఓం నమో వెంకటేశాయ. ఈ గుడి వచ్చే సంవత్సరానికి అంటే 2027కి 30 వసంతాలు పూర్తి చేసుకుంటుంది అనమాట. యాక్చువల్గా ఇది వచ్చే 30 సంవత్సరాలకి వినాయకుడి గుడి ముందు అది 1997లో ప్రారంభించి మొదటి వినాయక చవితి చేయడం జరిగింది. ఈ సంవత్సరానికి 29 వినాయక చవితి జరుగుతుంది. 2027 సంవత్సరానికి 30 వినాయక చవితి జరుగుతుంది. ఆ రోజు కేవలం కొండలో గుట్టలో ఉండి ఇప్పుడు ఏంటంటే అనేక రకాల భక్తులు వచ్చేసారు, వేల కొద్ది జనం. ఈ రోజు ఉదయం ఈ వెంకటేశ్వర స్వామి గుడి వచ్చే సంవత్సరానికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాను. వచ్చే సంవత్సరానికి 20 సంవత్సరాలు అంటే 20 వసంతాలు మన భూమి ఎలా సాయమైతే వై వెంకటేశ్వర స్వామి ఈ యొక్క గుడి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది అనమాట. ఈ 20 సంవత్సరాల్లోనూ కూడా మొదట 10 మంది కూడా రావడానికి ఎక్కడుందో గుడి అని మేము చెప్పినా సరే వచ్చేవారు కాదు. ఈ రోజు ఉదయం 5:30 నుంచి ఇప్పటికే ఒక 5,000 నుంచి 5,500 మంది వరకు, ఇంకా 11 కూడా కాలేదు సమయం, 5,500 మంది వరకు దర్శనం చేసుకున్నారు. సాయంత్రం ఇంకొక 5,000 మంది వస్తారు. ఈ విధంగా ముఖ్యమైన ఉత్సవ రోజుల్లో అయితే వేల కొలిది సంఖ్య వస్తూ ఉంటారు. అదేవిధంగా మేము ప్రభుత్వాన్ని అనేక సార్లు కూడా అడిగామన్నమాట. మాకు కొద్దిగా ఇక్కడ కింద కల్వర్ట్ రోడ్ కట్టించండి అని చెప్పి అడిగాము మేము. దానివల్ల ఏంటంటే ఈ చుట్టుపక్కల ఎడ్డస్ అని, సిఆర్ అని, ఎంఈవి సిటీ అని, శ్రీరామ ప్రాపర్టీస్ అని పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ నుంచి అనేక వేల మంది భక్తులు వస్తున్నారు. బాలాజీ భక్తి బృందం అని చెప్పి ఒక గ్రూప్ కూడా మెయింటైన్ చేస్తున్నాం. అందులో 2,000 మంది భక్తులు ఉన్నారు. రోజు కూడా ఆ గ్రూప్ లో మన గుడిలో జరిగే అనేక కార్యక్రమాలు, సుప్రభాత సేవ నుంచి కోలంగి సేవ నుంచి అనేక కార్యక్రమాలు అందులో జరుగుతుంటాయి. ఇది ఈ విధంగా ఉంటాయండి. మా కమిటీ మొత్తం 11 మందితో కమిటీ ఉంది. ఈ యొక్క తొలి ఏకాదశి అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి పర్వదినం సందర్భంగా తొలి ఏకాదశి అంటారు. ఈనాటి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు స్వామి యోగ నిద్రలోకి వెళ్తారు కాబట్టి దీన్ని చాతుర్మాసం అని కూడా అంటారు. కనుక ఈనాటి నుండి దీన్ని శయన ఏకాదశి అని, కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉత్థాన ఏకాదశి అంటారు. కనుక స్వామి ఈ 4 నెలల్లో కూడా వైకుంఠంలో యోగ నిద్రలో ఉండటంతో ఋషులందరూ కూడా స్వామి యొక్క దర్శనం లేక అందరూ కూడా విచారిస్తూ ఉంటారు. అందుకే దీని తర్వాత వచ్చేటువంటి కార్తీక శుద్ధ ఏకాదశి రోజు స్వామి నిద్ర లేచిన తర్వాత ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఈ యొక్క 3 కోట్ల మంది దేవతలు కూడా ఆ రోజు దర్శనం చేసుకుంటారు. కనుక దాని ఉత్తరధార దర్శనం అంటాం. కనుక దీన్ని ఆషాఢ శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి, దీన్ని మనం యోగ నిద్రలోకి వెళ్ళడంతో దీన్ని శయన ఏకాదశి అంటాం. అలాగే వచ్చేటువంటి కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్థాన ఏకాదశి అంటాం. ఈ రోజు ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులందరూ కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్వామివారి యొక్క దేవాలయానికి వెళ్ళి స్వామిని యొక్క సేవించుకుని స్వామి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించినట్టయితే కనుక మనకు ఎన్నో జన్మల యొక్క పుణ్య ఫలితాన్ని స్వామి మనకు అనుగ్రహిస్తాడు.